మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 6 మహిళలు, చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబీకాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై టైర్లను కాలుస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించారు. పలుచోట్ల దుకాణాలు, మార్కెట్లను మూసివేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు ఇంపాల్లో ఉన్న 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల గృహాలను ముట్టడించి ఆస్తులను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపం నిశికాంత సింగ్. ఆ సమయంలో గృహంలో లేకపోవడంతో ఆయనకు చెందిన స్థానిక దినపత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఇంపాల్ పశ్చిమ, తూర్పు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంపాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కంగ్పోక్పి, చూరాచంద్పూర్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను 2 రోజుల పాటు నిలిపివేశారు. ఇటీవల కుకీ మిలిటెంట్లు, సిఆర్పీఎఫ్ దళాలకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకోగా 10 మందిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటన అనంతరం జిబ్రబామ్లోని బోరో బెక్రాలో ఓ మహిళ, ఆమె 2 కుమార్తెలు, మరో మైనర్ సహా మైతీలకు చెందిన 10 మంది కనిపించకుండా పోయారు. వీరిని కుకీలే అపహరించుకుపోయారని ఆరోపణ. జూన్లో మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం మైతీలకు చెందిన చాలామంది మహిళలు, పిల్లలు బోరోబెక్రా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలలో ఉంటున్నారు. సోమవారం సిఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసిన కొందరు సాయుధులైన కుకీ మిలిటెంట్లు ఈ శిబిరాల్లోని వారిని అపహరించుకుపోయారని పలు సంస్థలు ఆరోపించాయి.